నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఒకరిని మీ లైఫ్ నుంచి ఇగ్నోర్ చేయాలి అని తీయాలి అంటే ఎవరిని తీస్తారు? నన్ను వదిలేసేయండి. మీరు ఫస్ట్ నా పేరు చెప్తున్నది నెగటివిటీ. ఏ ఫ్రెండ్ ని అంటే ఒక ఫ్రెండ్ ని లేపాలి మీ దాంట్లో నుంచి. ఎవరిని? అంశునే. నా పేరు చెప్పు, సేఫ్ జోన్. లేదు నిజంగానే అంశు. ఎందుకంటే మరీ ఎడిక్ట్ అయిపోతున్నాం. అంటే బయట అంశు లేకపోతే నేను బయటికి వెళ్ళను, నేను లేకపోతే అంశు వెళ్ళదు. ఇట్లా వెళ్తే అది సేఫ్ కాదు. టు బి హానెస్ట్, నాకు అంతకు మించి చెప్పు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. నేను చేసిన ఒక సీరియల్ పేరు చెప్పలేను. చేసిన ఒక సీరియల్లో నా కో యాక్టర్ ఆ పర్సన్ ని నా లైఫ్ లో నేను మళ్ళీ చూడొద్దు అనుకుంటున్నా. సో ఆ పర్సన్ అసలు చేయకపోయినా బాగుండేది. అసలు డిలీట్ ఆ పర్సన్. నేను చెప్తా పేరు, నేను చెప్తా. చెప్పు ఫస్ట్ నువ్వు. మన బ్యాచ్ లోనే ఒకళ్ళు ఉన్నారు, కొంచెం నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారనేది నా ఫీలింగ్. నోటి దూల ఏం లేకపోయినా ఆ బ్యాడ్ మౌథింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ చెప్పు. ఏ ఊరుకోరా, నన్ను ఇరికిదాన్ని కాకపోతే. అంటే మనందరికి కామన్ తెలుసా లేదా అని. ఎవరు? ఇప్పుడు నీకు తెలుసు అన్నావు. నేను అనుకుంటుంది ఒకటి, ఈమె చెప్పిన క్వాలిటీస్ అన్ని ఒకటి. ఇప్పుడు నేను చెప్తున్నా అరే రే 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 ఊరుకోరా. అదే పర్సనా కాదా అని. సో నాకు బేసిక్ గా నెగిటివిటీ, బ్యాడ్ మౌతింగ్ ఇలాంటివి అస్సలు నచ్చదు. నెగిటివ్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే సింపుల్ గా ఇగ్నోర్, డిలీట్ అంటే ఆ పర్సన్ ని. యాక్చువల్లీ ఇద్దరు ఫ్రెండ్స్. వారిద్దరు ఫ్రెండ్స్ కదరా. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అర్థమైంది. మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ చేసి అనవసరంగా చేశాను ఈ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. టీవీలో అయితే నో రిగ్రెట్స్, బిగ్ స్క్రీన్ లో యా అది నువ్వు ఆల్రెడీ చెప్పేసావు. సీరియల్స్ లో అనవసరంగా చేశాను, అనవసరంగా ఒప్పుకున్నాడు ప్రాజెక్ట్. అలా ఏమీ లేదు. బికాస్ టీవీలో ఎలా అంటే శివ, మేము ఒక క్యారెక్టరైజేషన్ కమిట్ అయ్యే ముందు మాకు వాళ్ళు స్టోరీ చెప్తారు, ఇది సో అండ్ సో ఈ వెయిటేజ్ ఉంటుంది, మాకు ఓకే అనుకుంటేనే మేము చేస్తాం. సో అలా ఏం లేదు. అయితే మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అరే క్లారిటీ మెయింటైన్ చేయాలి కదా. అంటే త్వరలో మీ ఇద్దరికి ఒక్కొక్కరితో ఒక్కొక్క అబ్బాయితో పెళ్లి అవబోతుంది. హోప్ఫుల్లీ ఎవరన్నా మాకు నచ్చినట్టు ఒక అబ్బాయి కనిపిస్తే డెఫినెట్ గా. రేపటి నుంచి అన్ని క్వాలిటీస్ చెప్పండి, నేనే మారడానికి ట్రై చేస్తాను. మెయిలీగా ఉండొద్దు ఫస్ట్. నాకు అది లేదు అసలు. ఈగోనే లేదంటావా? ఈగో లేదు. అసలు మెయిలే కాదంటావా? ఓ వావ్ వావ్. ఓకే బై. అంటే ఓల్డ్ స్కూల్ లవ్ కావాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ ని అర్థం చేసుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, ఎవరైనా సరే, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంతే. యాక్చువల్లీ అర్థం చేసుకుంటాను అనుకో. ప్రపోజల్స్ కి పిలిచావా, ఇంటర్వ్యూకి పిలిచావా? అరే ఇంటర్వ్యూ రా, ఇంటర్వ్యూ చేస్తున్నాను రా. మళ్ళీ అది ఎవరికి చెప్తున్నాడో క్లారిటీ చెప్పండి. ఇద్దరు ఒకరు అరే అలా లేదు, కావాలంటే వాళ్ళు తీసుకోండి రా. ఇప్పుడు బేసిక్ సరే, ఇప్పుడు మా ఇద్దర్లో నీకెవరు ఫేవరెట్? థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దర్లో నీకెవరు ఫేవరెట్? ఫస్ట్ పరిచయం. అండ్ నన్ను ఎప్పుడు ఒక అమ్మాయి ఈ స్వీటు కానీ లేకపోతే ఇంత అలాగా నన్ను ఎవరు పిలవరు. తను ఇన్స్టాలో కూడా నాకు అలాగే పెడుతుంది. అలా పిలిచిన పర్సన్ ఇప్పుడు దాకా నాకు ఎవరు లేరు నా లైఫ్ లో. తను ఫస్ట్ పిలిస్తే. ఇంకొక క్వశ్చన్, మా ఇద్దరిని అంటే ఇప్పుడు ఇన్నిసార్లు కలుస్తాం కదా మనం బయట, సో మా ఇద్దరి మీద ఒపీనియన్ ఏమనిపిస్తుంది మీకు? చాలా మంచిగా ఉంటుంది, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీతో తిరిగితే చాలా మంచిగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న వైబ్ బాగుంటది, అంత పాజిటివ్. లైక్ ఇప్పుడు నేను 2 సంవత్సరాలు 2 years తిరిగా, 2-3 years తిరిగా. ఒకటి గురించి పక్కోడి గురించి మాట్లాడి కూడా నేను ఎప్పుడు వినలా. బేసిక్ గా నాకు అది కావాలి, ఎందుకంటే నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఏంటి మన కోసమే. వేరే వాళ్ళది ఏదో వెళ్ళి వచ్చి చెప్తే బాగుండు, నా గురించి వెళ్ళి చెప్తూ ఉంటారు అనమాట. అది నాకు మీలాంటి ఫ్రెండ్స్ పక్కా ఉండాలి. అంటే అమ్మాయి ఫ్రెండ్స్, ఒక అబ్బాయికి మీలాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా మా లైఫ్ లో ఉండాలి. తప్పకుండా. ఎన్ని కష్టాలున్నా ఎట్లున్నా బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటావు.
ఎప్పుడు కనిపించినా ఆ స్మైల్ అట్లనే ఉంటది, నవ్విస్తూ ఉంటావు అందరు. అది పొగరకన్నా జెన్యూన్ కదా అది. హ్యాపీగా ఉండు చాలు. ఆన్ చిన్న స్క్రీన్ life. చూసి వీళ్ళు ఇలానే ఉంటారు అనే మైండ్ సెట్స్ ఉంటాయి మనుషులకి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీకుండే ప్రాబ్లమ్స్ మా అందరికి కూడా ఉంటాయి, బట్ ఆన్ స్క్రీన్ కనబడం. మేము కొంచెం కనబడం. కనబడడం అంటే మాస్క్ చేసేసి మీకు మంచి చిన్న లైఫ్ ఎంజాయ్ చేయండి. నెగిటివిటీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇవన్నీ కాదు. నీ సింపుల్ లైఫ్ నువ్వు బతుకు. బతుకు అంతే. Done. పక్కన వాళ్ళని హర్ట్ చేయకుండా హ్యాపీగా ఉండు అంతే. అంతే. అప్పుడే ఇంకా నీ మనసు చాలా హ్యాపీ, హ్యాపీగా ఎగ్జాక్ట్ గా కొంచెం ఆయుష్ పెరుగుతుంది. అంతే. అందుకే చూడండి మేము ఎంత యంగ్ గా కనిపిస్తుంది. చూడు నేను చూడు గ్యాప్ లో మీరు వేసుకున్నారా? నేను కూడా నేను రేపటి నుంచి జిమ్ ఎక్స్పెక్ట్ చేసి మీరు చెప్పిన సిక్స్ ప్యాక్ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ హెల్త్. నాకు ఫుల్ హెల్త్ రా. అమ్మో చాలా అదే సరే దొరికిపోతావు నాకు. మీకు తెలియదు కానీ రీసెంట్ మనం చాలా బట్ ఒకప్పటికి ఇప్పటికి ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ నీలో ఉంది. గ్యాప్ ఇచ్చా. ఇది గ్యాప్ లేదు, సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us. మంచిగా ఇంటర్వ్యూకి ఇప్పుడు కనీసం ఒక వాటర్ బాటిల్ ఇవ్వలే, కాఫీ ఇవ్వలే, టీ ఇవ్వలే. ఫస్ట్ గంట సేపటి నుంచి బ్లేమ్ చేస్తున్నారా? ఏమైనా చేస్తున్నారా? ఒక ఫ్లవర్ బొకే అని ఇచ్చావా? మీ వెనక ఎన్ని పెట్టా చూసారా? మా వెనకాల పెడితే ఏంటి, మా చేతిలో ఉండాలి కదా. ఎందుకు పట్టుకుంటా చేయకపోతుందని అది పెట్టా. ఎల్లంగానే ఇస్తాను మీకు ఏ కావాలి. వెనకాల కూడా పెట్టుకున్నావు మరి. అది ఇంకా కావాలంటే ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ టైం. రెండు పూలు సపరేట్ వద్దులే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మాకెందుకు. మీరే రియల్ ఫ్లేవర్స్ కదరా. నా బ్యూటిఫుల్ 2 రోజెస్ అని ఫస్ట్ చెప్పాను కదా. ఓకే చూసావా, కూల్ అయిపోయాం. అలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. వచ్చినందుకు మీరు లైఫ్ లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తో మన తెలుగు ఆడియన్స్ ని చాలా మంచిగా ఎంటర్టైన్ చేసి ఇంకా మంచి సక్సెస్ రావాలని, ఇంకా మంచి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ Thank లైఫ్ you. లో కూడా ఎప్పుడు పాజిటివిటీ, హ్యాపీనెస్ ఉండాలి అని విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఫర్ హ్యావింగ్. ప్రొఫెషనల్ గా వి లవ్ యూ. లవ్ యూ టూ. లవ్ యూ టూ. చూసారు కదా ఎపిసోడ్. ఇంకో పాడ్కాస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ శివ. బాయ్.